టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు పౌరుషం ఉంటే ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని, ఇది కడప జిల్లాకు అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎందుకు కడప జిల్లాపైన కక్ష అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఉండేవని, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మంత్రి పదవి కూడా దక్కకపోవడం దురదృష్టకరమని తులసిరెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా మీద కక్ష కట్టడం చాలా దురదృష్టకరం, చాలా శోచనీయం. ఒక విధంగా కడప జిల్లాకు అవమానకరం. ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, 23 మంది మంత్రులు, మొత్తం 25 మంది క్యాబినెట్లో ఉంటే అటువంటి క్యాబినెట్లో కడప జిల్లా నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకపోవడం అనేది చాలా బాధాకరం. కడప జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలుంటే 2 వైకాపా గెలిచింది, 1 బీజేపీ, 4 టీడీపీ. కాబట్టి టీడీపీకి చెందిన 4, మిత్రపక్షాన్ని బీజేపీకి చెందిన 1, మొత్తం 5 ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం ఉండేదానికి ఎవరెవరి మెరిట్స్ వాళ్ళకు ఉన్నాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి ఉన్నారు. బీసీకి చెందినటువంటి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. మహిళలకు సంబంధించి కడప అసెంబ్లీ నుంచి గెలిచినటువంటి మాధవిరెడ్డి ఉంది. యువతకు సంబంధించి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మీద గెలిచినటువంటి కృష్ణ చైతన్య రెడ్డి ఉన్నాడు. ఇక బీజేపీకి సంబంధించి జమ్మలమడుగు నుండి సీనియర్ రాజకీయ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరెవరి కెపాసిటీలో ఎవరెవరి